గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఓ వ్యక్తి ₹1,00,000 వేతనాన్ని బద్దనుకొని సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కడారి రాజేష్ 15 సంవత్సరాలుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఎన్నికలు రావడంతో 3 నెలల క్రితం సౌదీ నుంచి స్వదేశానికి వచ్చారు. సౌదీలో ఓ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ ₹1,00,000కు పైనే వేతనం పొందుతున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎన్నికల బరిలోకి దిగారు. ఇంటింటా తిరుగుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని విస్తృత ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని సర్పంచ్గా గెలిచిన రాజేష్ తెలిపారు. ప్రజల మద్దతుతో ఈరోజు గెలవడం జరిగింది. ఇంతకుముందు బీసీ మహిళ వస్తే అమ్మ కూడా 2 సార్లు పోటీ చేయడం జరిగింది సర్పంచ్గా ఎంపీడీస్గా. అప్పుడు ఓడిపోయాము. మూడోసారి ప్రజలు మాకు మద్దతు ఇచ్చి గెలిపించారు. నేను ఖచ్చితంగా వారికి సేవ చేస్తూ ఉంటాను. ఇప్పటికైనా వారికి మాకు మంచి ఓటు మెజారిటీతో గెలిపించినందుకు వారికి సేవ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలలో మంచి అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. సౌదీలో పెద్ద జీతం విడిచిపెట్టుకొని గ్రామ సేవ లక్ష్యంగా ఇక్కడికి వచ్చి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. మేడిపల్లి గ్రామస్తుల ఆశీర్వాదంతో ఈరోజు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఎక్కడైతే సమస్యలను తీర్చి ఒక రోల్ మోడల్గా గ్రామాన్ని తీర్చిదిద్దే విధంగా ఉంటాడని ఆశిస్తున్నాం.